తెలంగాణ సాంస్కృతిక చారిత్రక పర్యాటక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పాలమూరు చారిత్రాత్మక పిల్లల మరిని మిస్ వరల్డ్ ప్రతినిధుల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఈ నెల 16న 22 మంది ప్రపంచ సుందరి పోటీదారులు పిల్లల మరిని సందర్శించనున్నారు. ప్రపంచ వేదికలో పిల్లల మర్రి స్థానం సంపాదించనుంది. ఇక్కడి మహావటవృక్ష సౌందర్యాన్ని తిలకించి ప్రపంచ వ్యాపితం చేసేందుకు 22 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులైన సుందరిమణులు రానున్నారు. ఈ నెల 16న వీరి రాక కోసం పిల్లల మర్రి ముస్తాబవుతోంది. మిస్ వరల్డ్ ఈవెంట్ కు 120 దేశాల ప్రతినిధులు హాజరు కానుండగా 150కి పైగా దేశాల్లో మిస్ వరల్డ్ పోటీలు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడం ద్వారా పర్యాటకంగా రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా పాలమూరులోని పిల్లల మరిని ఎంపిక చేశారు. పిల్లల మర్రి మహావటవృక్షానికి 700 ఏండ్ల చరిత్ర ఉంది. ఈ భారీ వృక్షం 4 ఎకరాల్లో విస్తరించి ఉంది. 4 ఎకరాల్లో విస్తరింపబడిన ఓడలు కొమ్మలతో ఉన్న ఈ భారీ వృక్షం ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద మర్రిగా చరిత్రకెక్కింది. ఇంతటి మర్రి చెట్టులోని ఓ భారీ ఓడ 2017 డిసెంబర్ 16న నేల కొరిగింది. 100 ఏళ్లుగా పాలమూరు చిరునామాగా వెలుగొందిన పిల్లల మర్రి ఈ రకంగా పడిపోవటం జిల్లా ప్రజలను అధికారులను కలిచివేసింది. దాంతో అప్పటిదాకా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ చెట్టును అటవీ శాఖకు అప్పగించారు. అలా రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పర్యాటకులు రాకుండా మొదటగా చర్యలు చేపట్టారు. చెట్టును రక్షించే మార్గాలు, చెట్టు కొమ్మలకు పట్టిన చీడలను నివారించేందుకు అనేక రకాలుగా చికిత్సలు చేపట్టారు. దాంతో కొద్ది రోజుల్లోనే కొత్త ఆకులు చిగురించాయి. మూడుబారిన కొమ్మలన్నీ చిగురుటాకులు కొత్త పిలకలతో పచ్చగా మారిపోయింది. ఓడలు కూడా దృఢంగా రూపుదిద్దుకున్నాయి. హైదరాబాద్ లో ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే 72వ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా 120 దేశాల పోటీదారులు ఈ ఈవెంట్ లో పాల్గొంటుండగా వారిలో 22 దేశాలకు చెందిన సుందరిమణులు పిల్లల మరిని సందర్శించనున్నారు. వీరంతా ఈ నెల 16న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల దాకా ఇక్కడ గడపనున్నారు. అందులో భాగంగా పిల్లల మర్రి మహావృక్షాన్ని సందర్శించుకోవడంతో పాటు అక్కడే ఉన్న మ్యూజియంను విజిట్ చేయనున్నారు. ఇక పిల్లల మర్రికి అందాల భామలు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో బ్యూటిఫికేషన్ పై జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి నేతృత్వంలో అధికారులు దృష్టి సారించారు. పలు శాఖల అధికారుల సమన్వయంతో ఈ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను ఆధునీకరించడంతో పాటు గోడలకు ఆకర్షణీయమైన బొమ్మలు, చెట్టు పరిసర ప్రాంతాల్లో గార్డెనింగ్ వంటి పనులు కొనసాగుతున్నాయి. మరోపక్క మ్యూజియంలో విగ్రహాలను శుభ్రం చేయడంతో పాటు ఆ విగ్రహాలకు సంబంధించిన సమాచారం అందాల భామలకు తెలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక భద్రతా అంశాలను మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ ఇటీవల పరిశీలించారు. వారి రాక సందర్భంగా సుమారు 1000 మంది పోలీసులతో పోలీస్ శాఖ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. నెల 16వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సుమారు 22 అమెరికా ఖండాలు, అంటే దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల నుంచి 22 దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్స్, కాంపిటీటర్సు 700 సంవత్సరాల చరిత్ర గల పిల్లల మర్రి మహావృక్షాన్ని తిలకించడానికి ఇక్కడికి వస్తున్నారు. ఆ 22 దేశాల నుంచి రిప్రజెంట్ చేసే ఈ కాంపిటీటర్స్ ఇక్కడ రావడం వల్ల పోలీస్ శాఖ చాలా ప్రతిష్టాత్మకంగా వెరీ కాంప్రహెన్సివ్ మెటిక్యులస్ సెక్యూరిటీ ప్లాన్ తయారు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క టూర్ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చేయడానికి ఎస్పీ మహబూబ్ నగర్ జానకి గారి ఆధ్వర్యంలో డిఐజీ జోగులాంబ గద్వాల్ అండ్ ఐజీ మల్టీ జోన్ అయిన నేను సూపర్వైజన్లో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రీజూనేట్ చేశాము, ఎట్లా దీన్ని మనం కాపాడుతున్నాం, ఇవన్నీ కూడా ఆ రోజు వాళ్ళకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. సో దీన్ని ఇంకా కొద్దిగా డెకరేట్ చేసి ముస్తాబు చేసి ప్రదర్శనకు మనకు వీలుగా మనం తయారు చేయడానికి ఇదంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం.
పిల్లలమర్రి మహావృక్షం ట్రీట్మెంట్ తర్వాత పునరుజ్జీవం పోసుకోవడంతో చెట్టు కిందకి పర్యాటకులను అనుమతించేది కాదు. సుమారు 3 ఏళ్ల పాటుగా చెట్టును దూరం నుంచి చూసే వీలు కల్పించారు. కానీ ఇప్పుడు విజిట్ పై విధించిన నిషేధాన్ని ఎత్తేసి సందర్శకులను అనుమతిస్తున్నారు. వరల్డ్ బ్యూటీస్ వస్తున్న నేపథ్యంలో పిల్లలమర్రి ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ సుందరీమణుల రాకతో ఈ టూరిస్ట్ స్పాట్ మరింత ప్రమోట్ కానుంది.